వాహనాలు నడపాలన్నా, వాహనాలు తయారు చేయాలన్నా మగవాళ్లే చేయగలరా? ఆడవాళ్లకు ఏం తక్కువ అని నిలదీస్తున్నారు మధ్యప్రదేశ్ మహిళలు. అందరూ సమానమే అనే థీమ్తో పనిచేసే సమాన్ సొసైటీ అనే కార్యక్రమం కింద పలువురు ఔత్సాహిక మహిళలు బ్యాటరీ ఆపరేటెడ్ ఈ సైకిల్ని అభివృద్ధి చేశారు. మామూలు సైకిల్ లాగే ఇది కూడా పనిచేస్తుంది. కాకపోతే దీని భౌతిక శక్తిని ఉపయోగించి తొక్కాల్సిన పని లేదు. జస్ట్ బ్యాటరీ యూజ్ చేస్తే సరిపోతుంది. పర్యావరణ స్ఫూర్తిని చాటుకోవడమే కాక మహిళల్లోని సృజనాత్మక శక్తిని వినియోగించుకుంటే ఎంత అద్భుతమైన ఫలితాలు సాధిస్తాయో ఈ స్టోరీ చూస్తే తెలుస్తుంది. పర్యావరణాన్ని కాపాడాలంటే మోటార్ సైకిళ్ల వాడకాన్ని తగ్గించి మామూలు సైకిళ్లు యూజ్ చేయాలని చెప్తారు. సైకిళ్ల వల్ల పర్యావరణానికి మేలు జరగటమే కాక వ్యక్తుల ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. కానీ సైకిల్ తొక్కే శక్తి లేని వారి సంగతేంటి? అలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే అందరికీ ఉపయోగపడేలా ఓ వినూత్నమైన సైకిల్ని తయారు చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ మహిళలు వారు బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్ను తయారు చేసి అందర్నీ అబ్బురపరిచారు. ఆ సైకిళ్లు ఎలా ఉన్నాయో ఓసారి చూడండి. ఇండోర్లోని ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు కొందరు మహిళా మెకానిక్స్. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సంక్షోభం తలెత్తి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో వారికి ఈ ఆలోచన స్ఫురించిందట. ఐఐటి బాంబే సాంకేతిక సహాయంతో ఈ సైకిల్ని అభివృద్ధి చేశారు. ఈ సైకిల్కు యంత్రిక అని పేరు పెట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇండోర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సైకిల్ని ప్రారంభించారు. రోజువారీ పనులకు వెళ్లే మహిళలకు, బైకులు కొనుగోలు చేసుకునే స్తోమత లేని ఇతర కూలీలకు ఈ సైకిల్ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందంటున్నారు. వాహనాలు మరమ్మత్తు చేసే 5గురు మహిళా మెకానిక్స్ ఐఐటి బాంబేలోని రూరల్ ఏరియాస్ కోసం టెక్నాలజీ ఆల్టర్నేటివ్స్ సెంటర్ సహాయంతో ఈ సైకిల్ని తయారు చేశారని సమాన్ సొసైటీ డైరెక్టర్ చెబుతున్నారు. ప్రొఫెసర్ సతీష్ అగ్నిహోత్రి అలాగే వారి విద్యార్థులు ఈ సైకిల్ను డెవలప్ చేయడానికి సాంకేతిక సహకారం అందించారట. సుమారు 6 నెలల ప్రక్రియలో ఈ సైకిల్ను పరీక్షించి 3 మోడల్స్ను ఆమోదించారు. ముందుగా ఐఐటి బాంబే క్యాంపస్లో ఈ సైకిల్ను వాడటానికి 10 సైకిల్స్ ఆర్డర్ ఇచ్చారట. ఇక ధర విషయానికొస్తే ఒక్కో ఈ సైకిల్ తయారీకి 32,000 రూపాయలు ఖర్చవుతుందట. పెద్ద ఎత్తున తయారు చేస్తే వినియోగదారులకు 25,000 రూపాయలకు తగ్గించి విక్రయించవచ్చని అధికారులు చెబుతున్నారు. బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో మధ్యతరగతి, నిమ్నాదాయ వర్గాలకు సరసమైన రవాణా సాధనంగా ఉపయోగపడుతుందని మహిళలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పని స్థలాలకు త్వరగా చేరుకోవటానికి ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు సంబరపడుతున్నారు. సమాన్ సొసైటీ తీసుకున్న ఈ చొరవ పర్యావరణ సంరక్షణ, మహిళా సాధికారత, స్థానిక ఆవిష్కరణలు ప్రోత్సహించే దిశగా ఉందని అంతా ప్రశంసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం చుట్టుముట్టిన సమయంలో ఇలాంటి ఆవిష్కారాలు అవసరమంటున్నారు.